జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుంది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డిని ఇంటి దగ్గర అగ్ని ప్రమాదం జరిగిందంటే ఆయనకి సెక్యూరిటీ లేకుండా పోతుందంటూ వైసీపీ నాయకులు చేసిన ఆరోపణలు. నిజంగానే అక్కడ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? అసలు నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ లేదనుకోవచ్చు అంటారా? అంటే అగ్ని ప్రమాదాలు ఎక్కడో చోట ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. అది షార్ట్ సర్క్యూట్ వల్ల జరుగుతూ ఉంటుంది. అవన్నీ ఇవన్నీ వింటూనే ఉంటాము. అది పెద్ద సమస్య అయినట్టుగా దాని గురించి ఇంత రాద్ధాంతం చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే దానికి సెక్యూరిటీ కావాలని అడిగి పెంచుకోవాలంటే పెంచుకోండి, అంతవరకే. కానీ దానికి ప్రతిదాన్ని మీరు ఇట్లా సాకులాగా చూపించడం అది కరెక్ట్ కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక మద్యం విషయంపై సిట్టు ఏర్పడిన రోజే అక్కడ అగ్ని ప్రమాదం జరగటం ఎలా చూడాలంటారు? మరి గతంలో చూస్తే కనుక భూ విచారణ మీద సిట్ అనగానే మదనపల్లిలో ఫైల్స్ కాలిపోయినాయి. ఇక్కడ మద్యం విచారణ మీద సిట్ అనగానే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగింది. నిజంగానే అగ్ని ప్రమాదం అనుకోవచ్చు అంటారా? దానికి సంబంధించిన ఏదైనా అనుకోవచ్చు అంటారా? వస్తున్నాయండి, అందరికీ అనుమానాలు. చూసే వాళ్ళకి అట్లాగే అనిపిస్తూ ఉంటుంది, ఇదేంట్రా బాబు ఇట్లా జరుగుతుంది, సినిమాల్లాగా జరుగుతూ ఉంటుంది. సినిమాలో ఇట్లాంటి కొన్ని ప్రూఫ్స్ కాలిపోతూ ఉంటాయి అని చూపిస్తారు అన్నట్టుగా అనిపిస్తుంటుంది. కానీ ఏంటంటే వాళ్ళు చెప్పిన వాళ్ళకే వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకే అది ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా వాళ్ళకి ఒక అవగాహన అనేది వాళ్ళు రావాలి. వాళ్ళు కూడా ఏందనేది అర్థం చేసుకొని బయటకి వచ్చి వాళ్ళు చెప్పే విధానం మార్చుకోవాలి. అంతేగాని ప్రతిదాన్ని వాళ్ళు అట్లాగా చూపించటం, సాకులాగా చూపించటం అలా కాకుండా వాళ్ళు అసలు ఏంది, ఎందుకున్నారు, ఏంది. మొన్న కూడా చూశారు, అసెంబ్లీకి రాకపోతే మళ్ళీ ఉప ఎన్నిక పెడతామని చెప్పి చెప్పడం జరిగింది, చూశారు కదా. సో అట్లాగా అసెంబ్లీకి రాకుండా ప్రజల డబ్బుతో, ప్రజల సొమ్ముతో గెలిచి, ప్రజల కోసం పనిచేయాల్సిన వాళ్ళు అసెంబ్లీకి రాకుండా ఉండటం ఏంటంటే అసలు అసెంబ్లీకి రావాల్సిన అవసరం ఏముంది? ప్రజల తరపున గొంతు ఎక్కడి నుంచి అయినా వినిపించవచ్చు కదా అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి ఈసారి కూడా అసెంబ్లీ సెషన్స్ బాయ్కాట్ చేస్తున్నారంటే నేను బాయ్కాట్ చేసేది స్పీకర్ చెప్పాలి దానికి సంబంధించి అంటున్నారు. అసలు ఎలా చూడాలంటారు దీన్ని? అది మీరు ఇప్పుడు ప్రజల కోసం మీరు మాట్లాడాలంటే రోడ్డు మీద మాట్లాడాలనుకుంటే ఇంకా అసెంబ్లీ అని ఒక శాసనసభ అని దాన్ని పెట్టడం ఎందుకు? అక్కడ వీళ్ళందరూ కూడా కూర్చోవటం ఎందుకు, మాట్లాడుకోవటం ఎందుకు, అక్కడ చట్టాలు చేయటం ఎందుకు, వీళ్ళు ఆ చట్టాలని బయట అమలుపరచడం ఎందుకు? ఇవన్నీ కూడా మీరు అక్కడే మాట్లాడుకుంటే, ఇళ్ళ దగ్గరే మాట్లాడుకుంటే ఇంకా దానికి విలువే ఉందండి. ఇంకా దేవాలయం లాంటిది అసెంబ్లీ అనేది ఒక పెద్ద దేవాలయము. అందులో కూర్చొని ఇలాంటి నిర్ణయాలన్నీ తీసుకోవాలి. ఇలాంటి మంచి నిర్ణయాలు, ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు, ప్రజల కోసం మీరందరూ కూడా ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నికయ్యబడ్డారు కాబట్టి మీరు అక్కడే కూర్చొని నిర్ణయాలు తీసుకోవాలి. అక్కడే కూర్చొని మీ గొంతు వినిపించాలి. అంతేగాని మేము మా ఇంటి దగ్గర వినిపిస్తాము, మా ఇంటి దగ్గర మాకు అదే అసెంబ్లీ అనుకుంటున్నారా ఏంది? మరి ఆయన చెప్పిన వ్యాఖ్యలేనండి. నేను వస్తే కనుక సాధారణ ఎమ్మెల్యేకి ఇచ్చిన టైమింగే ఇస్తారు, నాకు ఉపయోగం ఏముందని వెళ్ళి అదేదో మీడియా ముందర ప్రశ్నిస్తాను, దాన్ని వాళ్ళు అక్కడ సమాధానం చెప్పమనండి అంటూ ఆయన అడుగుతున్నాం మా ప్రశ్న. మరి దానికి ఎలా జవాబు చూడాలంటారు? మనం ఒకటండి, ఒక ఎమ్మెల్యేగా మీరు జీతం అనేది ఎమ్మెల్యేగా తీసుకునేటప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా సరే దానికి తగిన న్యాయం మీరు చేయాలి. తగిన న్యాయం ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళి మీ ఏరియాలో, మీ నియోజకవర్గంలో ఉన్న ప్రజల సమస్యల వరకు తీసుకొని వెళ్ళి మీరు వినిపించాలి. అక్కడ మాకు 1 నిమిషం టైం ఇస్తారు, ఎమ్మెల్యేగా ఇస్తారు అంటే మీకున్న అక్కడ 11 మంది కోసం మీకు ఏమన్నా ప్రతిపక్ష హోదా ఎట్టా మీకు లేనప్పుడు, సీట్లు లేనప్పుడు యాడ్ నుంచి వస్తుంది మీకు అడగటానికి? అయినప్పటికీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి కూడా మాట్లాడటానికి అవకాశం ఇస్తున్నారు. మీరు కూడా మాట్లాడండి. మీకు ఇచ్చిన 1 నిమిషంలోనే మీరు మెయిన్ పాయింట్స్, హెడ్లైన్స్ చెప్పండి. వార్తల్లో హెడ్లైన్స్ చెప్తున్నట్టుగా మీరు కూడా హెడ్లైన్స్ చెప్పండి. దాన్ని బట్టి ఏమేమి కావాలనేది కనీసం ప్రజల వరకన్నా మీరు అడిగిన ప్రశ్న చేరుతుంది కదా. మీరు ఆ దేవాలయంలో వదిలేసి, మీరు అడగటం వదిలేసి మేము బయట తీసుకెళ్ళి ఎక్కడో మేము ఇంటి దగ్గర అడుగుతాము, గొంతు తీసుకుని ప్రెస్లో చెప్తాము, వాటిలో చెప్తాము అనేది కరెక్ట్ కాదని చెప్పి నా అభిప్రాయం. అలాగే చూస్తే కనుక ప్రజల కోసం పోరాటం చేస్తాను, ప్రజల మధ్యలోకి వస్తాను అంటున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే తొందర ఏముందలే అంటూ మళ్ళీ మాట దాటేయడానికి గల కారణం ఏమనుకోవచ్చు అంటారు? ప్రజల కోసం, ప్రజల ఇదిలో మాట్లాడేవాళ్ళు దానికి డేట్లు ఏం పెట్టుకోరండి నాకు తెలిసి. ఎందుకంటే నిత్యంగా ఏదో ఒక చిన్న చెతకో ఏదో సమస్యలు తగులుతూనే ఉంటాయి. పెద్ద సమస్యలే అవసరం లేదు. చిన్న సమస్య ఉన్నా సరే వెళ్ళి మాట్లాడి మీరు చేయాలనుకుంటే చేయొచ్చు. దానికి డేట్లు, ఫలానా డేట్ మొదలు పెడతాం, లేకపోతే వాయిదా వేసుకుంటున్నాం, ఫలానా డేట్ ఇలాగ ఎన్ని వాయిదాలు వేసుకొని చేయాల్సిన పని అయితే లేదు. వాళ్ళు నిజంగా చేయాలనుకుంటే రండి, చేయండి. మీరు నిజంగా ప్రజలకు మంచిగా కదా చేయాలనుకుంది. పోయినసారి మీరు చేయలేకపోయింది, ఈసారి మీరు అడిగి
ఉన్న ప్రభుత్వంతో చేయించండి, ప్రజల్లో మీ మీద మంచి క్రేజ్ పెరిగిద్ది, మళ్ళీ మీ మీద మంచి క్రేజ్ పెంచుకోండి. ఎవరు వద్దంటున్నారండి దాంట్లో? రండి, బయటకు రండి, మీరు ప్రజల్లోనే ఉండండి, నిత్యంగా ఉండండి, దాని డేట్లు ఏం పెట్టుకోవాల్సిన పని లేదని నేను అనుకుంటున్నాను. అసలు మామూలుగా వాయిదాల పర్వం, అసలు ఒక ఫీజు రియంబర్స్మెంట్ పై పోరుబాటు అంటూ కూడా దాన్ని కూడా వాయిదాల పర్వం వేస్తున్న సంగతి గమనిస్తూనే ఉన్నాము. ఇలా ఆఖరికి పాదయాత్ర నేను జనాల్లోకి వస్తా అన్నది కూడా వాయిదా వేస్తున్నారు. ఈ వాయిదాల పర్వం ఎందుకు కొనసాగుతుంది అనుకోవచ్చు అంటారు? తనని నమ్ముకున్న వాళ్ళని కాపాడుకోలేక వాయిదాలు వేస్తున్నారు అనుకోవచ్చు అంటారా? లేదంటే తన అందరూ వదిలేసి వెళ్ళిపోతున్న బాధలో వాయిదాలు వేస్తున్నారు అనుకోవాలంటారా? ఇక్కడ అన్ని రకాలు అనుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతుంది అనుకోండి. ఆ 9 నెలల్లో మీకు ఏమన్నా అంటే 6 నెలలు జనరల్గా అయితే 6 నెలలు వెయిట్ చేస్తారు. ఒక 6 నెలలు వెయిట్ చేద్దాం, ఈ ప్రభుత్వం ఎలా చేస్తుందో దాన్ని బట్టి, కొత్తగా వచ్చింది కదా ఎట్లా చేస్తుంది. ఇక్కడ 6 నెలలు వెయిట్ చేయాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ ఒక 5 ఏళ్ళు వెయిట్ చేయొచ్చు, 5 ఏళ్ళు కూడా వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి కదా అక్కడ గవర్నమెంట్లో. లక్షల కోట్ల అప్పులు అంటే మీరు ఒక 5 సంవత్సరాలు మళ్ళీ వెయిట్ చేసి రెండోసారి కూడా వాళ్ళకి మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకో 5 సంవత్సరాలు వాళ్ళు మళ్ళీ కంటిన్యూషన్ అంటే ఇవన్నీ పూడ్చుకొని మెల్లగా లైన్లో వచ్చేటప్పుడు 10 ఏళ్ళు పడుతుంది. అప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు రెండోసారి అవకాశం ఇస్తే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మళ్ళీ గాడిన పట్టడానికి ప్రభుత్వం పాలన గాడిన పట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని వీళ్ళొకసారి వాళ్ళొకసారి అంటే అది సెట్టింగ్ అనేది కుదరదు. ఎందుకంటే పోయినసారి ఇచ్చారు, యువకుడు అని చెప్పేసి ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, వాళ్ళేమో దాన్ని సక్సెస్గా చేయించుకోలేకపోయారు. మళ్ళీ సీనియరే కావాలని మళ్ళీ సీనియర్కి అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏదంటే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. మీరేమో ఇంతకాలం వెయిట్ చేస్తున్నాము, ప్రభుత్వం వచ్చింది కదా అని వెయిట్ చేయాల్సిన పని లేదు. నిజంగా ప్రజల కోసం చేయాలనుకుంటే బయటకు రండి. బయటకు వచ్చి మీరు ఎప్పుడు కూడా ప్రతిసారి కూడా మీరు ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా మీకు ప్రతిపక్ష హోదా తీసుకొని బయట నుంచే పోని, మీరు అసెంబ్లీలో అవసరంలా బయట నుంచే మీరు వచ్చి ప్రజలకు ఏం కావాలో ఏం లేదో మీరు అడగండి, ప్రభుత్వం చేస్తుందో లేదో చూడండి, మీరు కూడా ఒక బాధ్యతగా తీసుకోండి అని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా ఒక ప్రశ్న అండి, ఇక్కడ ప్రధానంగా చూస్తే గనక జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఒకటే మాట, నేను ప్రజల కోసం వస్తానన్న వ్యక్తి అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు పోరాడలేకపోతున్నాడు? అలాగే అసెంబ్లీకి గనక 60 రోజులు కంటిన్యూగా రాకపోతే గనక అనర్హత వేటు పడే అవకాశం ఉంది అంటున్నారు కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలుకి ఇదైతే పక్కాగా ప్రజలకు జవాబు చెప్పాల్సిన సమయం అయితే ఉందండి. ఎందుకంటే ఈ ప్రశ్నకైతే కంపల్సరీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ లీడర్ అయినా సరే అసెంబ్లీగా రాకుండా ఉండటం అనేది ఇది డైరెక్ట్గా ఆ నియోజకవర్గ ప్రజలకు మాత్రం చెప్పాలి. అదే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం పూర్తిగా రాష్ట్రం మొత్తాన్ని చెప్పాలి. ఎందుకంటే ఆయన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కాబట్టి అందుకని చెప్పేసి ఆయన మీద భారం ఎక్కువ ఉంటుంది. ఆయన అయితే కంపల్సరీ చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ప్రజలు ఓట్లు వేశారు, ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రజల చేత శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాడు, ప్రజలే ఎన్నుకున్నారు. కాబట్టి అలాంటి ప్రజల కోసం మీరు అసెంబ్లీకి ఎవరైనా సరే వెళ్లాల్సిందే. ప్రతి ఒక్కళ్ళైనా సరే, ఇది గవర్నమెంట్ వాళ్ళు ఉన్నా సరే, లేదా ప్రతిపక్షంలో ఉన్నా సరే, గెలిచిన ప్రతి ఎమ్మెల్యే మాత్రం వెళ్ళి ప్రజల తరపున గొంతు వినిపించాల్సిన అవసరం అయితే ఉన్నదని చెప్పి నేను అంటున్నాను. ఇప్పుడు కొత్తగా వస్తున్న వార్తల ప్రకారం చూస్తుంటే కనుక వైసీపీని వీడే ఎంపీల సంఖ్య మళ్ళీ పెరిగే అవకాశం ఉందన్నారు. అసలు ఎందుకని వీడుతున్నారు అనుకోవచ్చు అంటారు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళందరూ? ముఖ్యంగా అసలు చెప్పాను కదండి, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అధ్యక్ష తరహాలాగా అన్నీ కూడా చలామణిలాగా చూసాం కదా. పోయినసారి మనం ఇది ప్రజల్లో రాకుండా అట్లానే పరిపాలించారు కదా 5 ఏళ్ళు. అట్లాగా ప్రజలు రాకుండా మీరు అట్లాగే ఉండి ఒక యునానిమస్గా వెళ్ళిపోతాం జరిగింది. అలానే వాళ్ళ పార్టీలో అట్లాగే ఉంటుందేమో, ఎందుకంటే అనిపిస్తుంది అట్లాగా వీళ్ళందరూ ఒక్కొక్కళ్ళు బయట రావటం అంటే, ఇప్పుడు అందరికీ సమాన చిన్న కార్యకర్త స్థాయి నుండి పెద్ద లీడర్ దాకా అందరినీ కూర్చోబెట్టి సలహాలు సంప్రదింపులు తీసుకొని ముందు నడిపితేనే ఈరోజు పార్టీలు నడుస్తాయి. లేకపోతే ఎందుకు నడుస్తాయండి? ఏదైనా మీటింగ్ పెడితే వస్తారండి జనాలు వచ్చే ఆలోచనలు ఎక్కడా లేవు. జనాలు ఏమి రారు, ఎంత తోలినా రారు, ఏం చేసినా రారు. ప్రజలు కూడా బాగా తెలివి మీరారు. ఇప్పుడు కార్యకర్తలు మరీ ముఖ్యంగా ఉన్నారు, తెలివి మీరారు. కాబట్టి 5 ఏళ్ళు మనల్ని వాడుకుంటున్నారు, 5 ఏళ్ళు వాడుకొని వదిలేస్తున్నారని కార్యకర్తలకు పక్కా అర్థమైపోయింది అనమాట. లీడర్లు అందరూ కూడా ఇట్లాంటి పనులు చేస్తున్నారని చెప్పి అర్థమైంది. అందుకని చెప్పేసి కార్యకర్తలని తక్కువ అంచనా వేయొద్దు. కార్యకర్తలని కూర్చోబెట్టి వాళ్ళని కూడా సమానంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూర్చొని ఇలా చేయాలనుకుంటున్నా అని చెబితేనే ఆ పార్టీలకి ముందు ఫ్యూచర్ ఉంటుంది. అది అన్ని పార్టీలు గమనించాలని నేను నా తరపున చెప్తున్నాను.